అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పృథ్వీ, ఐకాన్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ ఫిజిషియన్. ఐకాన్ హాస్పిటల్ తరఫున కోవిడ్ కేర్ పేషెంట్ హెల్ప్ చేసే ఉద్దేశంతో ఐకాన్ కోవిడ్ కేర్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అందులో మేము మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో అవి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫిజిషియన్ మీకు ఏ విధంగా యూజ్ అవుతారు, అలాగే సైకియాట్రిక్ కన్సల్టేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా ఇది కోవిడ్ కేర్ కిట్ ఇలా ఇది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మీకు ఒక చార్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రింటెడ్ చార్ట్. సో ఒకసారి ఇది తెలుగులోనే మెన్షన్ చేస్తున్నాయి పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి చదవండి జాగ్రత్తగా. సో ఫస్ట్ మీరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఏ సిమ్టమ్స్ వస్తే హాస్పిటలైజేషన్ అవ్వాలి, అండ్ వెంటనే ఎప్పుడు డాక్టర్ సంప్రదించాలి, అండ్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, అండ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, పైరోమెట్రీ అంటే మన లంగ్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి నార్మల్ గా ఏ ఎక్సర్సైజులు చేయాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చదివి దాని ప్రకారంగా చేయండి. అండ్ దాంతో పాటు ఒక వైటల్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో మనం క్వారంటైన్ ఇప్పుడు 14 days ఉండాలి. సో ఈచ్ డే పర్టికులర్ టైం, సో ఈచ్ డే కి 4 times టైం మెన్షన్ చేస్తుంది ఇక్కడ. మార్నింగ్ 8 AM 12 PM ఈచ్ టైం కూడా మీరు పల్స్ రేట్, సాచురేషన్ అండ్ టెంపరేచర్ చూడాలి. సో దానికి మీకు పల్స్ ఆక్సిమీటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే, సో ఫస్ట్ ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసిన తర్వాత సో మనం జస్ట్ మన ఫింగర్ ని లోపల పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి పల్స్, సాచురేషన్ రీడింగ్స్ వచ్చేస్తాయండి. ఈ పైన SpO2 అని ఏదైతే కనిపిస్తుందో అది సాచురేషన్, అండ్ కింద పల్స్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి పల్స్ రేట్. ఆ వాల్యూస్ మీరు ఆ పర్టికులర్ టైం కి చూసుకున్నప్పుడు ఇక్కడ రాయాలండి. పైన సపోజ్ 8 చూసారు, 8 పల్స్ ఎంత ఉంది, ఇప్పుడు నాకు చూస్తే పల్స్ 65 ఉంది. సో 65 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సాచురేషన్ నాకు 99 ఉంది. సో సాచురేషన్ 99 మెన్షన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ థర్మోమీటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది డిజిటల్ థర్మోమీటర్. సో ఇది జస్ట్ మనం నాలుగు కింద పెట్టేసుకుంటే దీనికి కూడా ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. అది ఆన్ చేసిన తర్వాత 4 కింద పెట్టేసుకుంటే ఇక్కడ మనకి రీడింగ్స్ వచ్చేస్తాయి ఎంత ఉంది అనేది. సో 99 ఉందా, 98 ఉందా, 100 ఉందా, ఎంత ఉందా అనేది వస్తుంది. సో నార్మల్ 98.6 అనేది నార్మల్ అండి. సో టిల్ 99 దాకా యాక్సెప్టబుల్. సో టిల్ 99 దాకా ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అది ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఈవెన్ ఈ పల్స్ ఆక్సిమీటర్ కూడా అండి, ఇక్కడ ఎందుకు రోజుకు 4 సార్లు మెన్షన్ చేసామంటే పేషెంట్స్ లో చూస్తున్నాం ఈ పల్స్ ఆక్సిమీటర్ దొరికింది కదా అని చెప్పి 10 నిమిషాలకు ఒకసారి చూసే వాళ్ళు కూడా ఉంటున్నారు. దానివల్ల ఇంకా టెన్షన్ ఎక్కువ పడిపోయి లేని గుండెదాడ, ఆయాసం ఇవన్నీ తెచ్చేసుకుంటాం. అలా చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇచ్చిన టైం ప్రకారంగా చూసుకోండి, దీని మీద మెన్షన్ చేసుకోండి. అంటే మీకు ఎప్పుడైనా మధ్యలో పొరపాటున ఆయాసంగా అనిపించినా, దడగా అనిపించినా అప్పుడు పెట్టుకొని చూడండి. అంతే తప్ప ప్రతి గంటకి, అరగంటకి, 15 నిమిషాలకు ఒకసారి చూడండి. అండ్ ఒకసారి సాచురేషన్ అండ్ పల్స్ యొక్క నార్మల్ వాల్యూస్ కూడా చూద్దామండి. సో ఈ సాచురేషన్ నార్మల్ వాల్యూ ఏంటంటే, సాచురేషన్ అంటే ఈ పైన SpO2 అని వస్తుంది. అది దాని నార్మల్ వాల్యూ మనం అట్లీస్ట్ అబౌవ్ 95 ఉండాలండి. సో మామూలుగా కంప్లీట్ నార్మల్ అంటే 99, 100 వస్తుంది. సో అట్లీస్ట్ అబౌవ్ 95 ఉండాలి. మనకి 94 కంటే తక్కువ కంటిన్యూస్ గా, అది కూడా జస్ట్ ఏదో ఒక ఫ్యూ సెకండ్స్ 94 కంటే తక్కువ వచ్చినా, అది కూడా మనం పెట్టుకున్న ఫ్యూ సెకండ్స్ 94 కంటే తక్కువ వస్తే పెద్ద ఆదుత పడవసరం లేదండి. అది నిదానంగా మళ్ళీ ఒక 10 seconds లో మళ్ళీ నార్మల్ 90. సో కంప్లీట్ గా ఒక 2-3 నిమిషాలు కంటిన్యూస్ గా 94 కంటే వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయాలి. అలాగే పల్స్ రేట్ కూడా అండి, పల్స్ రేట్ కూడా 60 to 100 ఈజ్ నార్మల్ అండి. సో బిలో 60 ఆర్ అబౌవ్ 100 అది కూడా కంటిన్యూస్ గా ఉంటుంటేనే ఆలోచించాలి. అంతేగాని ఏదో మధ్యలో ఒక 2-3 seconds వాల్యూ తగ్గిందో, వాల్యూ పెరిగిందనో టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పిరోమీటర్ అండి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఇది వన్స్ యూజ్ చేసినప్పుడు మన లంగ్స్ ఫుల్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ లో అవడం జరుగుతుంది. దానివల్ల లంగ్స్ ఫుల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. మన ఇప్పుడు కోవిడ్ వైరస్ లో మనకి మెయిన్ గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఆబ్వియస్ గా దాని ఫంక్షన్ కూడా చాలా తగ్గిపోతుంది సివియర్ కేసెస్ లో. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ రెస్పిరోమీటర్ ద్వారా మన లంగ్ యొక్క ఎక్స్పాన్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ఫిజియోథెరపిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి N95 మాస్క్ అండి. ఇది మీకు ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఎలాగో మీరు రూమ్ లో ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు మీరు మెయిన్ గా యూజ్ చేసుకోవాలంటే, మీకు ఎవరైనా మీ కేర్ గివర్స్, మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా మీకు రూమ్ లోకి వచ్చి ఏమన్నా మీకు ఫుడ్ ప్రొవైడ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఎవరైనా మీ రూమ్ క్లీన్ చేసినప్పుడు కానీ, లోపలికి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కూడా N95 మాస్క్ వేసుకోండి. దీంతో పాటుగా మీకు సర్జికల్ మాస్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వీలైనంత వరకు, రోజులో వీలైనంత వరకు ఇది పెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ డైలీ మీరు లేచున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం, కుదిరితే ఫుల్ టైం. సో ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది మాత్రం ఎవరైనా మీ రూమ్ లోకి వచ్చినప్పుడు N95 మాస్క్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ గ్లౌస్ అండి. ఇది మేజర్ గా పేషెంట్స్ కి అంతగా ఉపయోగపడదండి. కాకపోతే ఇది ప్రొవైడ్ చేయడంలో పర్పస్ ఏంటంటే కేర్ గివర్స్ కోసం అండి. ఎవరైనా మీకు వచ్చి లోపలికి ఎవరైనా వచ్చి మీకు
ఏమైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు యూస్ చేసుకోవడానికంటే చెప్పి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పీపీఈ కిట్ కూడా అండి. ఈ పీపీఈ కిట్ కూడా ఎప్పుడైనా మిమ్మల్ని డైరెక్ట్ గా ఫిజికల్ గా హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదన్నా కొంచెం పరిస్థితి బాగోలేనప్పుడు ఏమైనా డైరెక్ట్ గా ఫిజికల్ గా హ్యాండిల్ చేయాలంటే ఈ పీపీఈ కిట్ వేసుకొని వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు వచ్చి. సో దట్ వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది, ఏం ట్రాన్స్మిషన్ అవ్వకుండా. అండ్ రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ హ్యాండ్ శానిటైజర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మీరు ఎప్పుడైతే కేర్ గివర్స్ లోపల రూమ్ లోకి వెళ్ళారో, లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా శానిటైజ్ చేసుకోండి హ్యాండ్స్ ని. సో దీంతో పాటుగా డాక్టర్ టెలికన్సల్టేషన్స్ కూడా ఉంటాయి. సో నేను మీకు పర్టికులర్ డేలో పర్టికులర్ టైం మీకు రిక్వైర్డ్ అయితే డైలీ 14 days కూడా మీకు మేము అందుబాటులో ఉంటాను. ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ యూ వాంట్ మీరు మాకు కింద ఇచ్చి మా హాస్పిటల్ నంబర్ కి కాల్ చేసి ఈ రోజు మాకు డాక్టర్ కన్సల్టేషన్ కావాలండి అని అడిగితే మేము రిసెప్షన్ వాళ్ళు మీకు టైం చెప్తారు. సో ఆ పర్టికులర్ టైంలో మేమే మీకు కాల్ చేస్తాము. అలాగే సైకియాట్రిక్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో ఈ ఐసోలేషన్ లో ఉండటం అనేది ఎంత స్ట్రెస్ ఫ్యాక్టర్ అందరికీ తెలిసిందే. సో మీకు ఇది ఏమన్నా ఒత్తిడికి గురైనట్టుగా మీకు అనిపిస్తున్నా, ఏమన్నా డిప్రెసివ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా సరే మా సైకియాట్రిస్ట్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. సో వాళ్ళు మీకు ఈ లంగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే టెలికన్సల్టేషన్ ద్వారా మీకు ఫ్యూ డేస్ ఫర్ 3 to 4 days ఆర్ ఈవెన్ కావాలంటే డైలీ కూడా వాళ్ళు లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏమాత్రం స్ట్రెస్ కి గురవకండి, ధైర్యంగా ఉండండి. మీకు ఏ అవసరం అయినా సరే మీకు తోడుగా ఉంటాము. అండ్ ఈ కరోనా అనేది ఏదో రాకూడని వ్యాధిగా ఫీల్ అవ్వకండి ఎవరు. ఈ రోజు మీకు వచ్చింది, రేపు అందరికీ వస్తుంది. ప్రొవిజన్స్ అన్ని కరెక్ట్ గా యూస్ చేసుకోండి. మీకు ఏ అవసరం అయినా సరే మీకు తోడుగా ఉంటాము. థ్యాంక్ యూ.